హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇంట్లో నెయ్యి తయారు చేయాలంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ గిన్నెలు పడతాయి అనుకుంటారు. గిన్నెలేం పడకుండా చేత్తో ముట్టుకోకుండా ఈజీగా మనకు 10 నిమిషాల్లోనే మనకు వెన్న తయారయ్యేలా ఈ వీడియోలో చూసేద్దామండి. ఒక చిన్న టిప్పుతోటి నేను వెన్న అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. దీంతో మీరు ఎన్ని కేజీల నెయ్యి అయినా ఈజీగా మనకు కష్టపడకుండా చేసేయచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకోండి. చేత్తోని ఒక 2-3 నిమిషాల పాటు అలా రబ్ చేసేయండి. ఇలా రబ్ చేయడం వలన మనకు రసం అనేది బాగా వస్తుందండి, ఈజీగా వచ్చేస్తుంది మనకు. చూడండి, మనకు కొంచెం నిమ్మకాయ అనేది మెత్తబడాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా తయారైతే సరిపోతుందండి. ఇప్పుడు నిమ్మకాయను సగానికి కట్ చేయండి. దీంట్లో ఉన్న గింజలు ఇప్పుడు మొత్తం తీసేయండి. గింజలు కంపల్సరీ తీసేయాలండి, లేదంటే మనకు నెయ్యి అనేది చేదు వాసన వస్తుంది. నెయ్యి పాడైపోతుంది కాబట్టి కంపల్సరీగా గింజలు తీసేయండి. నేను ఒక 20 రోజుల పాటు మీగడ తీసానండి, ఆ మీగడ ఇది. దాంట్లో ఇప్పుడు మనం గింజలు తీసిన నిమ్మకాయ అరచెక్క వరకు పిండేసుకోండి. నిమ్మకాయ మొత్తం వద్దండి, ఒక అరచెక్క వరకు మాత్రమే తీసుకోండి. మీ ఇంట్లో ఏదైనా బౌల్ కానీ, లేదంటే పప్పు గుద్దే కర్ర కానీ, లేదంటే ఇలా గ్లాస్ కానీ తీసుకొని చేతితోటే ఒక 2-3 సార్లు అలా రుద్దండి. వెన్న అనేది డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత ఇలా ట్రై చేయాలండి, లేదంటే మనకు గడ్డలాగా ఉండిపోతుంది, చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, మనకు ఒక 2-3 సార్లు రుద్దగానే మనకు సపరేట్ అయిపోయింది. ఎక్కడా కూడా మనకు చేతికి అంటుకోదండి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీంట్లోకి చల్లటి వాటర్ పోసుకోండి. కొద్దిగానే పోసుకోండి, మరీ ఎక్కువగా వద్దు మనకు వాటర్ అనేది కూడా నార్మల్ వాటర్ పోయొద్దండి, చల్లటి వాటర్ మాత్రమే పోసేయండి. మనకు వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిగిలిన అరచెక్క ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో పిండేసేయండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ అరచెక్క పిండడం వలన వెన్న అనేది ఈజీగా సపరేట్ అయిపోతుందండి. మనం ఆల్రెడీ చల్లటి వాటర్ పోసాం కాబట్టి ఒక 2-3 సార్లు అలా తిప్పండి. ఇలా చేయడం వలన మనకు ఎక్కువ శ్రమ ఉండదు, ఎక్కువ గిన్నెలు కూడా పడవండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆల్రెడీ మనకు వెన్న అనేది సపరేట్ కావడం స్టార్ట్ అయిపోయింది. మీరు పప్పు గుద్దే కర్రతో కానీ, లేదంటే ఏదైనా బౌల్తో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, ఈజీగానే వచ్చేస్తుంది మనకు వెన్న అనేది. చూడండి, మనకు వెన్న అనేది ఎంత సపరేట్గా వచ్చిందో. ఇప్పుడు చల్లటి వాటర్ మరి కొద్దిగా పోసేయండి, ఒక గ్లాస్ వరకు. ఇలా పోయడం వలన వెన్న అనేది ఇంకొంచెం గట్టిగా అవుతుందండి. చూడండి, మీకు నా చేతులు చూపిస్తున్నాను చూడండి, ఎక్కడా కూడా నాకు చేతికి అంటుకోలేదండి. మనకు ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది వెన్న అనేది. ఇప్పుడు గ్లాస్ అనేది తీసేయండి పూర్తిగా. ఇప్పుడు చేత్తోనే వెన్న అనేది అలా వీడియోలో చూపించినట్టుగా తీసేయండి. ఒక ముద్దలాగా చేసి 2 చేతులు బట్టి గట్టిగా వాటర్ అనేది పిండేసేయండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకు గడ్డలాగా తయారవుతుంది వెన్న అనేది. ఇప్పుడు ఈ వెన్న ఇలానే స్టోర్ చేసుకున్నా కూడా ఒక 1 వీక్ వరకు ఉంటుందండి మనకు. పిల్లలకు ఎప్పుడైనా వేడి చేస్తే ఇలా తయారు చేసిన వెన్నలో కొంచెం షుగర్ వేసిస్తే మనకు ఆ వేడి అనేది తగ్గిపోతుందండి. ఇలా తీసిన వెన్నను మనం చల్లటి వాటర్లో వేసి ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది మనకు. నెయ్యి కాచేటప్పుడు వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకోవాలండి. మనకు అడుగు మాడిపోకుండా ఉంటుంది, గరిటె కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది వెడల్పుగా ఉంటే. అలాగే వెన్న కాసేటప్పుడు ఎప్పుడు కానీ స్టీల్ కడాయి కానీ, అల్యూమినియం కడాయి కానీ తీసుకోవాలండి. ఎప్పుడు నెయ్యి కాచినా కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కాచుకోవాలండి. అప్పుడే మనకు నెయ్యి అనేది మాడిపోకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుందండి. అలాగే నెయ్యి కాచేటప్పుడు నెయ్యి కరిగిన తర్వాత కంపల్సరీగా గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. మనకు నెయ్యి వచ్చేంత వరకు కూడా గరిటె తిప్పుకుంటూనే ఉండాలి, కొద్ది కొద్దిగా అలా. చూడండి, మనకు వెన్న అనేది కొద్దిగా కరిగిపోయింది కదా. వెన్న నుంచి నెయ్యి రావడానికి కరెక్ట్గా మనకు 15 నిమిషాలు పడుతుందండి. అలాగే మీరు మీగడ నుండి వెన్న తీయడానికి నిమ్మకాయ ఉపయోగించారు కదా, అలా అని ఎక్కువ నిమ్మకాయలు తీసుకోవద్దండి, ఓన్లీ ఒకటి మాత్రమే తీసుకోవాలి నిమ్మకాయ. మనం ఎక్కువగా తీసుకుంటే వెన్న అనేది పుల్లగా ఉంటుంది. ఈ చిన్న టిప్పుతోటి మనం ఎన్ని కేజీల నెయ్యి అయినా ఈజీగా తయారు చేయొచ్చండి. వెన్న తీయడానికి మనం మిక్సీ పట్టకుండా, ఎక్కువ గిన్నెలు కాకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ నెయ్యి అనేది. చూడండి, నాకు పూర్తిగా నెయ్యి అనేది వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఒక నిమిషం పాటు మరిగించుకోవాలండి. నెయ్యి అనేది కంపల్సరీగా మనకు అలా పొంగు రావాలి. అలా పొంగు అనేది వస్తేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెయ్యి.
ఇప్పుడు ఈ నెయ్యిని వడబోసుకోవడానికి ఒక జాలి లాంటి కంటైనర్ తీసుకోండి. దానిపైన ఒక పల్చటి క్లాత్ వేసుకోండి. ఎందుకంటే నెయ్యిలో మనకు చిన్నగా ఉంటుంది నలక అనేది. ఇలా క్లాత్ వేసుకోవడం వలన అది ఈజీగా మన క్లాత్లోనే ఉండిపోతుందండి. నెయ్యి కూడా మనకు చూడడానికి చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు పూర్తిగా వంపేసుకోండి. నెయ్యి అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే వడగట్టుకోవాలండి, లేదంటే మనకి ఈజీగా గడ్డ కట్టేస్తుంది. చూడండి, మనకి ఈజీగానే వడగట్టేసాం కదా. ఇప్పుడు క్లాత్ని తీసి పడేయండి. ఇదంతా కూడా మనకు వేస్టే అండి. ఇప్పుడు మీకు నెయ్యి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వస్తుందో మనకు. ఎక్కడా కూడా మనకు నల్లగా అనేది ఉండదండి. బయట షాప్లో ఉన్న నెయ్యి కంటే ఇలా తయారు చేసిన నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఇంట్లో ఇలా నెయ్యి తయారు చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.